నమస్తే, నేను మీ సతీష్. నిన్న ఆకివీడు రామాలయం దగ్గర ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారిపై జరిగినటువంటి దాడి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అంటే కొంతమంది బొట్టు లేనటువంటి మహిళలు వచ్చి అక్కడ స్వామివారికి దండ వేయడానికి వీల్లేదు అంటూ వ్యాఖ్యానించటం, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోవాల్సి వచ్చిందా అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఆసక్తికరంగా మారినాయి. ఎందుకంటే నిన్న ఒక పవిత్ర దినోత్సవం, పవిత్రమైనటువంటి దినం ఏదైతే కనుక శ్రీరామనవమి, దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఒక వేడుకగా జరుపుకుంటున్నటువంటి రోజున ఈ రకంగా ఒక దాడి జరగటం కూడా ఎలా చూడాలి? ఎందుకంటే ఇందులో ప్రధానంగా బొట్టు లేని వాళ్ళు అంటే కొంతమంది క్రైస్తవులు వచ్చి దాడి చేశారు అనేటువంటి ఒక వాదన కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో నిజంగా అంటే ఇది క్రైస్తవులు చేసినటువంటి దాడిగా చూడాలా, లేదంటే క్రైస్తవుల ముసుగులో ఎవరైనా విద్రోహక శక్తులు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి దాడిగా దీన్ని చూడాలా? ఇదే అంశం మనతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకులు డాక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, నిన్న రఘురామకృష్ణంరాజు గారి పైన దాడి అయితే ఇందులో ప్రధానంగా ఇది ఒక కులానికో ఒక మతానికో ఆపాదింపబడే విధంగా క్రైస్తవులు దాడి చేశారు అన్నటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. కాకపోతే ఇది నిజంగా క్రైస్తవులు చేసినటువంటి దాడిగా చూడాలా, లేదంటే క్రైస్తవులని అడ్డం పెట్టుకుని ఆ ముసుగులో వచ్చినటువంటి కొంతమంది విద్రోహక శక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారనుకోవాలా? క్రైస్తవులు నిజంగా అసలు దాడికి పాల్పడతారా? దీనిపైన మీరేం చెప్తారు ఒక క్రైస్తవ నాయకుడిగా? మొట్టమొదటిగా ఆ దాడిని మనం ఖండించాలి. రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేయలేదు, ఆ కారుకి అడ్డం పడ్డారు. తర్వాత ఆయన ఫాలోయర్స్ మీద దాడి జరిగింది. తర్వాత బొట్టు లేని వాళ్ళు అందరూ క్రిస్టియన్స్ కాదు, చాలా మంది బొట్టు పెట్టుకోవట్లేదు చాలా మంది. కాబట్టి మనం క్రైస్తవులను అలా సంబోధించడం మంచిది కాదు. కానీ నిజానికి క్రైస్తవులు నిజంగా జీసస్ ఫాలోయర్స్ ఎప్పుడు దాడి చేయరండి. ఆయన్ని కొడుతుంటేనే ఆయన ఏం సందేశం ఇచ్చాడో వీళ్ళని క్షమించమన్నాడు. మాకు గుడ్ ఫ్రైడే, ఇంకో 5 రోజుల్లో గుడ్ ఫ్రైడే వస్తుంది. ఆయన్ని కొడుతుంటే హింసిస్తుంటే వాళ్ళని క్షమించాడు. కాబట్టి మాకు నిజంగా జీసస్ ఫాలోయర్స్ ఎవరు అలాంటి దాడి చేయరు. ఒకవేళ ఏమన్నా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా కానీ వాళ్ళు సహిస్తారు, కానీ వాళ్ళు ఇలాగ చేయరు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా ఆ ఊర్లో ఏదో ఒక గుడి ఉంది, వీళ్ళు చెప్పేది ఏంటంటే అది రామాలయం అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో దేవత గుడిది రాముడు లేడని వాళ్ళు అంటున్నారు. తర్వాత మన రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి ఇక్కడ రామ మందిరం నిర్మిందాం అంటే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి, హిందువులు ఎవరు లేరు, ఇక్కడ పెట్టొద్దు లేకపోతే నిర్మించొద్దు అని వాళ్ళు చెప్పారు. అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. ఇక్కడ ఏమన్నా గొడవలు అవుతాయేమో అంటే ఎందుకు అవుతాయి గొడవలు వస్తే చూసుకుందాంలే అని ఈయన సర్ది చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ నిన్న శ్రీరామనవమి రోజు వెళ్ళి వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ ఊర్లో హిందువులు లేకపోయి ఉండొచ్చు. అంటే ఆధ్యాత్మికతని మనం సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్స్ కానీ ఎవరైనా కానీ. అది ఏదైనా, ఏ మతమైనా ఏదైనా మనం సపోర్ట్ చేయడం మంచిది. అది కాబట్టి వీళ్ళు ఇక్కడ గుడి కట్టొద్దు ఎవరు లేరు అనడం కూడా మంచిది కాదు. గుడి కట్టాలి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా చర్చిలు కట్టుకొని ఇట్లేదు, ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు, చర్చిలు కట్టొద్దు అంటున్నారు, కాబట్టి మేము ఇలాగ అబ్జెక్షన్ చేస్తున్నాం అంటున్నారు. అది కూడా మంచిది కాదు. ఇప్పుడు నీ చర్చిలు అబ్జెక్షన్ చేస్తే నువ్వు గవర్నమెంట్ దృష్టికి తీసుకురా, లేకపోతే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇలా చేస్తానంటాం క్రైస్తవత్వం కాదు. నేను చెప్పినట్టు అన్యాయాన్ని సహిస్తారు, కానీ అలా చేయడం మంచిది కాదు. కాబట్టి ఆ ఇష్యూని సర్ది చెప్పుకోవాలి. కానీ ఇంకొంతమంది వెళ్ళి దాన్ని ఇంకా రేపి చేస్తున్నారు. అంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మత ఘర్షణలు చాలా ప్రాబ్లం అవుతాయి, మన రాష్ట్రానికే కాదు మన దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అంటే మీరు ఇప్పుడు అన్నట్లుగా ఇది ఒక పర్వదినం రోజున, అది హిందువులు కూడా ఎంతో పవిత్ర దినంగా జరుపుకునేటువంటి, ఒక వేడుకగా జరుపుకునేటువంటి శ్రీరామనవమి రోజున ఈ రకంగా అంటే ఒక వేరే మతానికి చెందినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి ఘర్షణ చేశారు, దాడికి పాల్పడ్డారు అని అంటే ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. అక్కడ మత ఘర్షణలు ఇలాంటివి రేపాలి అనేటువంటి కుట్రతోటి ఎవరైనా విద్రోహ శక్తులు వచ్చారు అని చెప్పి భావించచ్చా దీన్ని? అదే పోలీసు వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ఒక వాదన ఆయనే రెచ్చగొడితే దాడి చేశారని ఒకళ్ళు, ఇంకోటి ఏంటంటే ఆయన మనుషులను తీసుకొచ్చి ఆయనే కొట్టించుకుని వెళ్ళాడు, మేమేమి కొట్టలేదు అని ఇంకొకళ్ళు అంబేద్కరిస్టులు వీళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు ముందుండి ఇది చేశారు అని ఇంకొకళ్ళు ఇలాంటి వాదనలు తీసుకొస్తున్నారు. సో ఆ ఊరోళ్ళు దాడి చేశారా లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చారా,
బయట వేరే ఊర్ల నుంచి వచ్చారా అనేది పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనకి మొత్తం సమాచారం వస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మీరు అన్నట్లు అటు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించి మంచి రోజులు, వాళ్ళకి పర్వదినాలు ఇలాంటివి ఉంటాయి. కానీ నిన్న జరిగినటువంటి ఈ దాడి ఘటనని ఇది ప్రేరేపితంగా చూడాలా, లేకపోతే ఎలా చూస్తారు మీరు? ఆ ఘర్షణలో వాళ్ళు చూస్తే ఒకళ్ళనొకళ్ళు ఇది చేసుకోవడం, రెచ్చగొట్టుకోవడం దానిలాగే కనిపిస్తుంది ఇది. సో కానీ ఆ రోజు పర్వదినం కాబట్టి వీళ్ళు అలా చేసి ఉండకూడదు. నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు అలా చేయరు. ఏ దేవుడిని నమ్మేవాళ్ళు అయినా సరే వాళ్ళ పర్వదినాన్న అలా చేయరు. సో ఇది ఆ దేవుడిని నమ్మనోళ్ళు, హేతువాదులు, లేకపోతే ఇంకొకరో, లేకపోతే పక్క ఊళ్ళో ప్రేరేపితంగానే వాంటెడ్గానే వచ్చున్నారా అనేది మనం పోలీసులు నిర్ణయించాలి. ఇక్కడ రఘురామకృష్ణన్ రాజు గారు ఆయన పైన దాడి అనేటప్పటికీ ఇది ఇంకొంచెం వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే గతంలో ఆయన పైన గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆయన్ని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ గురి చేశారు. ఇప్పుడు ఆయన దానిపైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది అంటే చెప్పాలి అంటే ఐపీఎస్ అధికారిగా ఉన్నారు, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు పివి సునీల్ కుమార్ గారు. ఇలాంటి వాళ్ళు నిత్యం కొన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఆయన పైన చేస్తున్న నేపథ్యంలో ఆయన పైన నిన్న జరిగినటువంటి దాడిని మరి అందులోనూ మరి ఆ పివి సునీల్ కుమార్ గారు ఎవరైతే కనుక ఆయన కులం కావచ్చు, ఆయన మతాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటారో దానికి సంబంధించి మరి క్రైస్తవులు అలాంటి వాళ్ళు వచ్చి దాడి చేశారు అనేటప్పటికీ దీని వెనక కుట్ర ఉందని భావించచ్చా? ఎలా చూస్తారు మీరు అనేది నా ప్రశ్న. అంటే నేను క్రైస్తవ నాయకుడిగా నేను అంటే క్రైస్తవులు దాడి చేశారనే టైటిల్ వస్తుంది. నిజంగా అంటే మా క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు చేయరు. ఇలాంటిది జరిగిందంటే ఆ పర్వదినాన్ని జరిగిందంటే ఏదో ఒక బిహైండ్ ఏదో ఉంటుంది. అది మనం కన్ఫర్మ్ చేయలేము, కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పోలీసులు తెలుస్తారు. తప్పనిసరిగా ఇప్పటికే 56 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి అది మనం అంటే రఘురామకృష్ణరాజు గారి మీద దాడి అంటే కారును అడ్డు పడ్డారేమో, కానీ ఆయనకేమీ గాయాలు అవ్వలేదు. వేరే వాళ్ళ ఫాలోయర్స్ మీద కొంతమంది మీద దాడి జరిగింది. వాళ్ళు మేకులు లేకపోతే ఇవి రాళ్ళు ఇచ్చి కొట్టారు కాబట్టి కంపల్సరీ ఇది సీరియస్ ఇష్యూ. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఇలాంటివి జరిగినప్పుడు కులాలని మతాలని తీసుకుని రావటం, వీటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నాలు జరగటం, దీన్ని ఎలా చూడాలి? ఈ కులాలు మతాలు కాదండి, ఎవడు తప్పు చేసినా తప్పే. నేను మా క్రిస్టియన్స్ తప్పు చేస్తే నేనేమి సమర్థించను. అలాగే మా చర్చిల మీద దాడి చేసినా నేను వాయిస్ ఇస్తాను. మా చర్చిల మీద కానీ క్రైస్తవుల మీద కానీ దాడి చేసినా, ఎందుకంటే ఒక క్రైస్తవ నాయకుడిగా నేను క్రైస్తవుల పక్షాన వాళ్ళ వాయిస్ని ప్రభుత్వానికి వినిపించాలి ఎక్కడన్నా అన్యాయం జరిగితే. అంటే ఇక్కడ మీరు అనేది ఏంటి అంటే క్రైస్తవులు అనేటువంటి పేరుని తెచ్చి క్రైస్తవుల్ని చెడ్డవాళ్ళగా చిత్రీకరించేటువంటి కుట్ర జరుగుతుందంటారా? అవును, అందామా లేకపోతే మిస్అండర్స్టాండింగ్ అందామా, లేకపోతే బలిపశువులను చేయడమా, వాళ్ళకి వాయిస్ లేదనా, లేకపోతే వాళ్ళకి ఇది ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే కొంతమందిని అమాయకులైన వాళ్ళని ఎస్సీలనో లేకపోతే క్రిస్టియన్స్నో వాడుకుని ఆయన ఏమీ కష్టాల్లో లేడు ఇప్పుడు. కానీ ఇప్పుడు సస్పెండ్ అయింది, లేకపోతే వీళ్ళు ఎవరు మా క్రైస్తవులే చాలామంది. అంటే వాళ్ళు పూర్తిగా క్రైస్తవులా లేకపోతే కొంచెం చర్చికి వెళ్ళే క్రైస్తవులా, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న క్రైస్తవులా అనేది మనం చెప్పలేము. కానీ కాకపోతే కొంచెం ఇలాంటి వాళ్ళే అడ్డు పెట్టుకుని ఆయన చేసినందువల్ల వీళ్ళ బలైపోయారు. సో మా క్రైస్తవులను బలి చేయొద్దు. నిజంగా మా క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు కాదు, మా క్రైస్తవులు ఇలా చేయరు. ఒకవేళ మా క్రైస్తవులు చేసినా శిక్షించండి. అలాగే మా క్రైస్తవుల మీద కూడా ఇలాంటి ఎవరు ఇప్పుడు రామ మందిరం కట్టుకున్నా మనం సపోర్ట్ చేయాలి, చర్చ్ కట్టుకున్నా సపోర్ట్ చేయాలి, మసీదు కట్టుకున్నా. ఎందుకంటే ఆధ్యాత్మికత మంచిది, మన దేశానికి మంచిది అది. ఎందుకని మనుషులు మారుతారు, మనుషులు మారితే మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. అది మంచిది, మంచి ప్రవర్తన, మంచి పరివర్తన. కాబట్టి ఎవరైనా ఏ దేవుడినైనా పూజించుకోవడానికి అర్హత ఉంది. కాబట్టి మా ఊర్లో రామ మందిరం వద్దని వీళ్ళు చెప్పకూడదు. అలాగే వేరే వాళ్ళు కూడా హైందవ సహోదరులు కూడా లేకపోతే వేరే వాళ్ళు కూడా మా దగ్గర చర్చ్ వద్దని వాళ్ళు చెప్పకూడదు. ఎందుకంటే ఆ చర్చ్ ఉంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారు, అది ఆశీర్వాదం మనకి. ఆ దైవ అన్వేషణ లేకపోతే దైవ చింతన అనేది మనకు ఆశీర్వాదం. కాబట్టి అలాగా ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకోకుండా లేకపోతే ఇది చేసుకోకుండా ఉంటే మన దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వం అదే కదా మన ప్రత్యేకత. లేకపోతే మన దేశానికి చెడ్డ పేరు తెస్తారు వీళ్ళంతా కలిసి. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే అది రామమందిరం అయినా మసీద్ అయినా లేకపోతే చర్చ్ అయినా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోండి. అందరూ కలిసి మనం మనుషులుగా, మతం మన పర్సనల్, మన వ్యక్తిగతం అది.
కదా. మనందరం మనుషులుగా మనందరం కలిసి ఉండాలి. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, మనందరం మన బంధువుల్లో క్రిస్టియన్స్ ఉంటారు, లేకపోతే మన బంధువులు హిందువులు ఉంటారు. అందరం మనిషిగా మనం ప్రేమించుకోవాలి. మేమైతే మా చర్చిలో మేము అందరు అధికారుల కోసం, అందరు ఫ్రెండ్స్ కోసం, అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి నిజంగా అంటే చర్చికి వెళ్ళే వాళ్ళందరూ నేను ఫుల్ ఫాలోయర్స్ అనట్లేదు. కాకపోతే నిజమైన క్రైస్తవులు మాత్రం ఎక్కువ శాతం క్రైస్తవులు ఇలాంటి దాడులకి వాళ్ళన్నా దాడికి గురవుతారు కానీ వాళ్ళు చెయ్యరు. కాబట్టి ఆ క్రైస్తవులు అనేది ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో తేలిస్తే క్రైస్తవులైనా ఎవరైనా ఐడెంటిఫై చేసి నిష్పక్షపాతంగా వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. అదే సమయంలో మరి ఎవరైతే రాజకీయ లబ్ధో అంటే ఇతర వాటి కోసం క్రైస్తవులు బలి చేయాలని చూస్తున్నారో మరి వాళ్ళకేం చెప్తారు? అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, లేకపోతే హిందువుల మీద దాడి జరుగుతుందని చూపించి ఆ క్రైస్తవులను ఆడవైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పుడు క్రైస్తవుల మీద ఎంత దాడి చేస్తున్నారు, అమాయకులైన క్రైస్తవుల మీద ఇదిగో నింద మోపుతున్నారు అని అటువైపు ఈ ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకం అని చాలామంది సోషల్ మీడియాలో చేస్తున్నారు. లేకపోతే ఇదిగో మీకు మీ పక్షంగా ఎవరు మాట్లాడలేదు, మీకు అసలు కార్పొరేషన్ చైర్మన్నే లేడు, లేకపోతే మీకు డైరెక్టర్లు లేరు, ఎవరిని నియమించట్లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ దురుద్దేశంగా ప్రభుత్వం మీద బురద జల్లాలని ఇలా చేస్తున్నారా, క్రైస్తవుల్ని టీడీపీ ప్రభుత్వానికి దూరం చేయాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనుకుని 2019లో వేశారు మా వాళ్ళు, నిజానికి వేశారు చాలామంది. కానీ ఒక్క 2 సంవత్సరాల్లోనే అర్థమైపోయింది ఆయన క్రైస్తవ ముద్ర పడకూడదని ఎంత అన్యాయం చేశాడో, అందరికంటే ఎక్కువ అన్యాయం. కాస్తో కోస్తో కొంతమందికి ముస్లిం కమ్యూనిటీకి, హైందవ కమ్యూనిటీకి కొంత మేలు చేశాడు కానీ మాకైతే అన్యాయం చేశాడు. న్యాయం కూడా కాదు, న్యాయం వదిలేండి. మా క్రైస్తవుడో కాదో ఆయనకి తెలియాలి, దేవుడికి తెలియాలి. ఆయన ఎప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకోడు, మా వాళ్ళు అనుకోవడం తప్ప క్రైస్తవుడని. నేను హైందవ ధర్మ పరిరక్షకుడిని అంటాడు. మరి వాళ్ళు చెప్పాలి నిజంగా పరిరక్షిస్తున్నాడు. మాకైతే చాలా అన్యాయం జరిగింది ఆయన వల్ల. కాబట్టి 2 సంవత్సరాల్లోనే ఆయన అర్థం చేసుకున్నారు, అమ్మో ఈయన చాలా డేంజరస్. 12,000 ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేశాడు. పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్ జీవితాంతం ఉండేది ఒకసారి తీసుకుంటే 3 సంవత్సరాలు కుదిచ్చాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలకు పెంచింది. కాబట్టి ఇలాంటి ఎన్నో అన్యాయాలు ఆయన చేశాడు మాకు. అంటే ఇటువైపు డైవర్ట్ అయిపోతున్నారు టీడీపీ వైపు, ఎవరు క్రైస్తవ సమాజం. ఇప్పుడు నేను కూడా కూటమి ప్రభుత్వం వైపు డైవర్ట్ అయ్యాను. కాబట్టి మెయిన్ బేస్ ఏంటి, క్రిస్టియన్ కమ్యూనిటీ కదా. ఆయనకి ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ. సో అది ఎప్పుడైతే ఇటువైపు వచ్చేస్తుందో, ఇప్పుడు మేము 25% ఉండొచ్చు, 22% నుంచి 25% అందరూ అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ అన్ని కులాలు కలిపి 25% ఉండొచ్చు క్రిస్టియన్స్. ఎప్పుడైతే 20%లో కనీసం 15% ఇటు వచ్చేసినా ఆయనకు 40% ఓటింగ్ వచ్చింది కదా. 15 పోతే అంతా ఇంకా 25, ఇంక జనంలో సీఎం అవ్వలేడు కదా. ఆ భయం ఉంటుంది, వీళ్ళని ఎలాగైనా ఇటువైపు లాక్కోవాలి అనే భయం ఆయనకు ఉంటుంది. ఆయన ఏం మేలు చేయలేదు కానీ ఇలాగ నేను ప్రార్థన చేసుకుంటున్నాను, లేకపోతే నేను క్రైస్తవుని వేరే వాళ్ళ చేత చెప్పిస్తాను, ఆ బైబిల్ చదువుతాను అని వేరే వాళ్ళ చేత చెప్పిస్తుంటాడు. ఆయన కూడా ఎక్కువ చెప్పడం. ఒకసారి ఏదో నేను బైబిల్ చదువుతా, ఇంట్లో బైబిల్ చదువుతాడట. నువ్వు బైబిల్ చదువుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు, కానీ క్రైస్తవ సమాజానికి ఏం చేసావు నువ్వు? టీడీపీ ప్రభుత్వమే చేసిందండి 14, 19లో కానీ ఇప్పుడు కానీ. మా క్రైస్తవులు ఏంటంటే ప్రభుత్వం ఎవరైనా మాకు రాజకీయ పార్టీలు ఇది కాదు, మాకు కృతజ్ఞత ఉంటుంది. ఎవరు మేలు చేశారో వాళ్ళ పట్ల కృతజ్ఞత మా క్రైస్తవ సమాజం ఉంటుంది. చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఈ క్రైస్తవులు అందరూ వైసీపీ వైపు ఉన్నారు అనుకుంటున్నారు. నో. నాకు చాలామంది బిషపులు చెప్పారు ఏంటంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు క్రైస్తవులకి, క్రైస్తవ ముద్ర పడుతుందని. కాబట్టి కూటమి ప్రభుత్వం కనుక క్రైస్తవులకి మేలు చేస్తే తప్పనిసరిగా 20%లో కనీసం 20కి 20 అయినా వచ్చేస్తారు. లేకపోతే ఇప్పటికే ఒక 5 to 8% టీడీపీ వైపు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఆయన భయంతో ఇలాంటివి కూడా చేయొచ్చు, అది పోలీసులు తేల్చాలి ఇన్వెస్టిగేషన్లో. రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.